గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆదిత్య, మీరు చూస్తున్న రివ్యూ రూమ్. సో ఇది వచ్చేసి సుజుకి జిమ్నీ అనమాట. అండ్ ఇది మన ట్రూ వాల్యూ దగ్గర ఉంది, మన బిఎన్డి ట్రూ వాల్యూ దగ్గర ఉంది అనమాట. సో ఆ ట్రూ వాల్యూ డీటెయిల్స్ అండ్ వాళ్ళ మేనేజర్ గురించి కాల్ అంతా నెంబర్ అదంతా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇది వచ్చేసి సేల్కి ఉంది. ఇది అయితే 2023 మోడల్. అండ్ దీని ప్రైస్, దీని ఎంత చెప్తున్నారో, దీని ఎంత కోట్ చేస్తారు అది అని చెప్పి వీడియో ఎండ్కైతే చెప్తా. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూసేయండి. అండ్ దీని కండిషన్ ఎట్లుంది, దీని ఇంజన్ ఎట్లుంది, దీని ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎట్లుంది. లైక్ ఇప్పటివరకు అయితే 35,000 కిలోమీటర్స్ అయితే తిరిగింది. సో దీని ఇంజన్ పర్ఫార్మెన్స్ అనేది ఎట్లుంది, ఇంకా లైక్ డల్ అయిపోయిందా. జనరల్గా పెట్రోల్ ఇంజన్స్ అనేవి కొంచెం డల్ అయిపోతాయి కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం 35,000 కిలోమీటర్స్ అయితే తిరిగింది. దీని లోపల ఇంటీరియర్ ఎట్లుంది, నీట్గా వెల్ మెయింటైన్డా లేదా అది అని చెప్పి ఒకసారి అయితే చూసుకుందాం. డ్రైవ్ రివ్యూ అయితే చేసి ఒకసారి చూసుకుందాం. గైస్ ఇప్పుడైతే మనము సుజుకి జిమ్నీ అయితే డ్రైవ్ చేస్తున్నాము. ఇది వచ్చేసి 2023 మోడల్, కంప్లీట్ టాప్ ఎండ్ అనమాట. ఇది మన బిఎన్డి ట్రూ వాల్యూలో సేల్కి అయితే ఉంది. ఇది కంప్లీట్గా వచ్చేసి 35,000 రీడింగ్ అయితే ఉంది. బండి అయితే మీరు చూసుకోవచ్చు, ఇంటీరియర్లో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే జిమ్నీ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్ లైక్ వెనకాల రేర్ సీట్స్ లో వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా, లైక్ వాళ్ళు లేకపోయినా ఈ సౌండ్ అయితే ఒక ఇరిటేటింగ్ థింగ్ అని చెప్పుకోవచ్చు జిమ్లో. సో అది కాకుండా లైక్ ఇప్పుడు ఈ ప్రెసెంట్ దీని గురించి నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో చూసావా. మాట్లాడుకుంటే లైక్ డ్రైవ్ అయితే చాలా బాగుంది, ఇంజన్ కండిషన్ కూడా చాలా బాగుంది. 35,000 అంటే పెద్ద ఏం తిరిగినట్టు కాదు జిమ్నీలో చెప్పాలంటే. ప్లస్ ఇది వచ్చేసి చిన్న సీసీ కూడా కాదు కదా, 1.5 లీటర్ K సిరీస్ ఇంజన్. సో ఇది వచ్చేసి మనకి 103 bhp అండ్ 136 Nm టార్క్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. లైక్ సుజుకిలో 1.5 cc అనేది కంప్లీట్లీ అండర్ రేటెడ్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే లైక్ మరీ మీకు పేపర్ మీద ఉన్నట్టు లైక్ పవర్ ఫిగర్స్ తక్కువ ఉన్నాయి అంటే మీకు జస్ట్ ఆ పేపర్ మీద తక్కువ అన్నట్టు అనిపిస్తాయి. కాకపోతే మీరు రియల్ టైం ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు గుడ్ ఎనఫ్ అసలు ఈ పవర్ అనేది. అండ్ మెయిన్గా ఈ జిమ్నీ గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 4x4 వెహికల్ కాబట్టి ఇప్పుడు ట్రూ వాల్యూ వాళ్ళు కోట్ చేసిన ప్రైస్ అయితే అసలు ఆ బడ్జెట్ కి మనకి 4x4 వస్తుంది. అది కూడా 1 year ఓల్డ్ వెహికల్ అంటే లైక్ అసలు హాట్ కేక్ అని చెప్పుకోవచ్చు. చాలా మంచి డీల్ అసలు. అండ్ మీకు ఇందాక లైక్ నార్మల్ గా దీన్ని డైమెన్షన్స్ గానీ, దీని అవుట్ సైడ్ లుక్ గానీ, దీని ఫస్ట్ ఓనర్ అయితే దీనికి కంప్లీట్ విండోస్ దగ్గర వ్రాప్ చేయించాడు. సో దాని వల్ల మీకు ఏంది బెనిఫిట్ అనుకుంటే, వ్రాపింగ్ అనేది ఒక మంచి థింగ్. అండ్ వ్రాపింగ్ ఇప్పుడు ఈ వెహికల్ కి వ్రాపింగ్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే, మీకు ఒక జీ వ్యాగన్ వైబ్ అయితే వస్తుంది, 100% వస్తుంది. ఎందుకంటే కంప్లీట్ మీకు బ్లాక్ అవుట్ ఉంది వెనకాల వీల్. అండ్ దీని బాక్స్ డిజైన్ కూడా లైక్ జీ వ్యాగన్ స్టైల్ ఉంటది. మీకు ఆ జీ వ్యాగన్ వైబ్ అయితే ఇస్తుంది. అండ్ దీని డ్రైవింగ్ పొజిషన్ గురించి మాట్లాడుకుంటే చాలా అప్రైట్ డ్రైవింగ్ పొజిషన్ ఉంటది. అండ్ మీకు కంప్లీట్ బానెట్ కూడా ఈజీగా అనిపిస్తుంది అనమాట. సో మీకు పెద్ద ఎస్యూవీ నడుపుతున్న ఫీల్ అయితే 100% వస్తుంది. అండ్ మీరు ఇంటీరియర్ చూసుకుంటే లైక్ ఇంటీరియర్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్, వెల్ మెయింటైన్ లాగా మీరే చూడొచ్చు. వెల్ మెయింటైన్ లాగా ఉంది. లైక్ ఎక్కడ మనకి ఏమన్నా ఇరిగినట్టు గానీ, లైక్ యాక్సిడెంట్ వెహికల్స్ జనరల్ గా నార్మల్ గా సెకండ్ హ్యాండ్ లో యాక్సిడెంట్ వెహికల్స్ అవన్నీ అమ్ముతూ ఉంటారు. కాకపోతే ఇది ట్రూ వాల్యూ కాబట్టి కంప్లీట్ ఏ వెహికల్ అయినా ట్రూ వాల్యూ సర్టిఫైడ్ ఉంటది. సో ఈ పర్టికులర్ వెహికల్ కూడా చాలా నీట్ కండిషన్ లో ఉంది, చాలా వెల్ మెయింటైన్ ఉంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ సర్వీస్ కూడా మన షోరూమ్ ట్రాక్ అన్ని అవైలబుల్ ఉన్నాయని చెప్తున్నారు. అండ్ వీళ్ళు కోట్ చేసిన ప్రైస్ కూడా చాలా అగ్రెసివ్ ఉంది. లైక్ ఆ ప్రైస్ కి మనకి 4x4 వస్తుందంటే హాట్ కేక్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనకి ఇక్కడ దీని డాష్ బోర్డ్ చూసుకుంటే మనకి ఇక్కడ సైడ్ లైక్ ఆఫ్ రోడ్ వెహికల్ కాబట్టి లైక్ ఇప్పుడు మనం ఏదన్నా ఎక్కిన దానికి మనం ఆ కో ప్యాసింజర్ మనకు అది పట్టుకోవడానికి అనేది ఇవ్వడం జరిగింది అనమాట. మొత్తం అది హార్డ్ ప్లాస్టిక్ యూజ్ చేశారు, అంతా చాలా బాగుంది. అండ్ మనకి ఇది కంప్లీట్ టాప్ ఎండ్ కాబట్టి హెడ్ లైట్స్, ఎల్ఈడి హెడ్ లైట్స్ అయితే వస్తాయి. అండ్ మనకి జిమ్నీలో కంప్లీట్ ఇప్పటి వరకు వచ్చిన ఆఫ్ రోడ్ వెహికల్స్ లో లైక్ ఈ బడ్జెట్ లో హెడ్ లైట్ వాషర్స్ అయితే చేయలేదు. కాకపోతే ఈ వెహికల్ కి హెడ్ లైట్ వాషర్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇది కంప్లీట్ టాప్ ఎండ్ కాబట్టి హెడ్ లైట్ వాషర్స్ అయితే ఉన్నాయి. అండ్ దీని ఇంజన్ గురించి మాట్లాడుకుంటే చాలా స్మూత్ ఉంది, రిఫైన్డ్ ఉంది ఇంజన్ కూడా. మీకు ఎక్కడ లాగ్ అవుతున్నట్టు గానీ అట్లా ఏం తెలుస్తలేదు. ఈవెన్ సెకండ్ హ్యాండ్ బండ్లు అయినా కానీ జనరల్ గా సెకండ్ హ్యాండ్ బండ్లు చాలా స్కామ్స్ జరుగుతాయి అనమాట. యాక్సిడెంట్ వెహికల్ గానీ, ఫ్లడ్స్ లో వచ్చిన వెహికల్స్ గానీ అట్లా చాలా తక్కువకి చేస్తూ ఉంటారు. కాకపోతే మన ఇది ట్రూ వాల్యూ సర్టిఫైడ్ కాబట్టి మీరు దాని గురించి భయపడాల్సిన ఆప్షన్ అంటే ఏముండదు. సో దీనికి కాకపోతే లైక్ జిమ్నీ స్టార్టింగ్ నుంచే మనకి గేర్ లివర్ అనేది చాలా వైబ్రేట్ అవుతుంది అనమాట. లైక్ గేర్ లైక్ ఇప్పుడు
ఇంతకు ముందు పాత ఇన్నోవాలో ఆన్ చేస్తుంటే ఎట్లా షేక్ అవుతుంది అట్లా అయితే షేక్ అవుతుంది గేర్ నాబ్. సో అదొక్కటే ఉంది, మిగతా అంతా లైక్ ఇంకేం పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. చాలా బాగుంది. దీని ఏసీ గురించి మాట్లాడుకుంటే అండ్ దీని రేర్ సీజ్ గురించి కూడా మాట్లాడుకుంటే లైక్ 3 మెంబర్స్ అయితే కూర్చోవచ్చు. లైక్ షార్ట్ రన్ కి అయితే 3 మెంబర్స్ ఈజీ కూర్చోవచ్చు. లాంగ్ రన్ అయితే 3 మెంబర్స్ కి కొంచెం ఇరికిరికి అయినట్టు ఉంటది అనమాట. లైక్ మిగతా అండ్ ఇంకా అది ప్రాబ్లమే కాదు. జనరల్ గా షార్ట్ రైడ్స్ అయితే వెనకాల 3 కూర్చోవచ్చు, లేదంటే 2 మెంబర్స్ ఆరామ్సే కూర్చోవచ్చు. చాలా బాగుంది అసలు. ఇది వచ్చేసి థార్ 3 డోర్ కి కాంపిటీటర్ అన్నమాట. కాకపోతే టు బి హానెస్ట్ చెప్పాలంటే లైక్ అందరి కార్ లవర్స్ కి తెలుసు లైక్ థార్ కి కాంపిటీటర్ జిమ్నీ. కాకపోతే జిమ్నీ అనేది చాలా ప్రాక్టికల్ వెహికల్ అని. బికాస్ థార్ 3 డోర్ అనేది ఫ్యామిలీకి అయితే కాదు, ఇది మీరు ఫ్యామిలీ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఇట్లా ఎక్కడైనా లాంగ్ రైడ్స్ కానీ ఆఫ్ రోడ్ అవన్నీ చేయాలన్నా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే దీని వీల్స్ వచ్చేసి 15 ఇంచ్ ఉంటాయి అండ్ దీని డైమెన్షన్స్, దీని లెంత్ వచ్చేసి వీల్స్ వి చాలా సన్నగా ఉంటాయి. సో దాని వల్ల మీకు ఎట్లాంటి రఫ్ ప్యాచెస్ కానీ లైక్ ఎలాంటి బురద రోడ్లలో అట్లాంటి అన్ఈవెన్ రోడ్స్ లలో కూడా మీకు ఈజీగా దాని మీద నుంచి ఈజీగా స్మూత్ వెళ్ళిపోవచ్చు అనమాట. చాలా బాగుంది వెహికల్. ఈ పర్టికులర్ వెహికల్ అయితే చాలా మంచి కండిషన్ లో ఉంది. ఎవరికైనా ఈ వెహికల్ తీసుకోవాలనే థాట్ ఉంది, ఎందుకంటే డిసెంబర్ మంత్ కాబట్టి మన ట్రూ వాల్యూలో కూడా చాలా ఆఫర్స్ ఉన్నాయి ఇయర్ ఎండ్ కాబట్టి. సో ఈ వెహికల్ ఎవరైనా చూస్తున్నారు, మీకు బడ్జెట్ లో కావాలి అదేదంటే, మీకు ఇంకా దీని ప్రైస్ తెలియదు కాబట్టి నేను లాస్ట్ లో చెప్తాను. దీని ప్రైస్ చాలా అగ్రెసివ్ ప్రైస్ చెప్తున్నా కదా, ఇందాక నుంచి చెప్తున్నా హాట్ కేక్ అని. అదైతే 100% డెఫినెట్ గా మీకు ఈ ప్రైస్ రేంజ్ లో 4x4 వెహికల్, అది కూడా సుజుకి నుంచి 4x4 జిమ్నీ వస్తుంది. అదేదంటే మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. సో ఇది ఇంతవరకు అయితే నేను మీకు కంప్లీట్ ఆ షోరూమ్ డీటెయిల్స్, ప్రైస్ డీటెయిల్స్ నేను షోరూమ్ కి వెళ్ళాక షోరూమ్ వాళ్ళతో మాట్లాడిపించి చెప్తాను. ఓకేనా? కంక్లూజన్ గురించి మాట్లాడుకుంటే, సో ఇప్పటి వరకు నేను దీన్ని డ్రైవ్ చేసా కదా, దీని డ్రైవ్ ఎక్స్పీరియన్స్ నాకు చాలా బాగా నచ్చింది. దీని ఇంజిన్ పర్ఫార్మెన్స్ కానివ్వండి అండ్ దీని కంప్లీట్ చాలా నీట్గా ఉంది. కండిషన్ కూడా అంటే ఏదో ఎప్పుడో 2023 చాలా గట్టిగా తొక్కినారు అదంతా ఏం లేదు. ఇంజన్ కూడా చాలా మంచి కండిషన్లో ఉంది. లోపల ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది, వెల్ మెయింటైన్డ్. అండ్ దీని లైక్ షోరూమ్ అంతా సర్వీస్ అంతా లైక్ షోరూంలో సర్వీస్ చేయింది అంతా నీట్గా వీళ్ళు అంతా కరెక్ట్గానే చూసుకొని పెట్టుకున్నారు. అండ్ ఇదంతా మాకు సోదొద్దు, దీని ప్రైస్ గురించి మాట్లాడేది, దీని ప్రైస్ గురించి చెప్పండి అది ఇదంటే. అండ్ దీని ప్రైసింగ్ వచ్చేసి 10,90,000. అసలు ఇంకా లైక్ 10,90,000 అయినా కూడా దీన్ని ఇంకా నెగోషియబుల్ చేయడం జరిగింది. నెగోషియబుల్ చేయొచ్చు, నెగోషియబుల్ కూడా చేస్తా అని చెప్తున్నారు. అండ్ ఇది డిసెంబర్ ఇయర్ ఎండ్ కాబట్టి దీనికి చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఒక్కసారి నేను మీకు షోరూమ్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. ఒక్కసారి మీరు వచ్చి దీన్ని ఒకసారి చెక్అవుట్ చేసుకోండి. అండ్ ఇది 10,90,000 అంటే మీకు ఇంకా కొంచెం తగ్గచ్చు. మీకు అండర్ 10 lakhs మీకు 4x4 జిమ్నీ వెహికల్ వస్తుందంటే అసలు హాట్ కేక్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ దీని కంప్లీట్ డీటెయిల్స్ కోసం అండ్ వేరే కార్ల గురించి కూడా ఎంక్వైరీ కావాలంటే నేను వీళ్ళ మేనేజర్ నెంబరు అండ్ ఈ షోరూమ్ లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఒకసారి చెక్అవుట్ చేసేసేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అస్సలు మర్చిపోదు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం. అసలే 500 సబ్స్క్రైబర్ దగ్గర ఉన్నాం. అండ్ నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా కింద ఇస్తా, దాన్ని కూడా ఫాలో అయిపోండి. అందులో మీకు డిఫరెంట్ టైప్ ఆఫ్ షార్ట్స్ కూడా వస్తాయి. అండ్ అంటిల్ దెన్ బై బై, థ్యాంక్ యూ.